మీ సార్ లాగా నేను 4 సార్లు చెప్తే గానీ రేజ్ అవరా. హ్యాపీ ఈవినింగ్. హాస్టల్ కదిలిపోతుంది, కదులుతుంది కదా. ఓకే, ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచిన ఏజిఎం రమేష్ కుమార్ సార్ గారికి, ఆర్డి 2 రాష్ట్రాలకి ఆర్డి అయిన నరేష్ సార్ గారికి, మిగతా ఆల్ టీచర్స్, పేరెంట్స్ వచ్చారా? పేరెంట్స్ లేదు కదా సార్? ఓకే, మిగతా అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పిల్లలకి దీవెనలు. నానా, నేను మధ్యాహ్నం ఒక ప్రోగ్రాంలో ఉంటే మీ సారు దస్తగిరి గారు ఫోన్ చేశారు. ఫస్ట్ నాకేం వినపడలా, తర్వాత మళ్ళీ బయటికి వచ్చి టీజీ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం ఉంటుంది సార్, జస్ట్ 1 అవర్ ఉంటుంది అన్నారు. సరే, మంచి కార్యక్రమం, పిల్లలతో కూడా కాసేపు మనం మాట్లాడినట్టు ఉంటుందని వచ్చాను. ఇప్పుడు నేను ఒక 2 పిల్లల్ని పిలుస్తా, 9th క్లాస్ పిల్లల్ని. స్టేజ్ మీదకి రండి. ఒక 2, 8th క్లాస్ 2, 9th క్లాస్ 2 పైకి రండి. స్పీడ్గా. ఈవినింగ్ ఎంత యాక్టివ్గా ఉండాలో మీరు. ఎవరో ఒకరు ఆడపిల్లలు కూడా రావచ్చు. నువ్వు ఎన్నో తరగతి నాన్న? 8th. మీలో కంటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు కదా. ఓకే ఓకే. ఇప్పుడు కంటెస్ట్ చేసిన పిల్లలు మీ స్కూల్లోనే క్యాన్వాస్ చేశారు, క్యాంపెయినింగ్ చేశారు కదా. ఇందాక నేను అడిగాను ఆ మేడం, మీకు వచ్చి చాక్లెట్స్ ఇస్తాను అంటే మీ లెవెల్లో, ఇంకేమన్నా ఇస్తాను, నాకే ఓటు వెయ్యి అని ఏ కంటెస్ట్ అన్నా చెప్పాడా? క్లియర్గా చెప్పాలి. చెప్పండి, అరే నీకు అది ఇస్తానులే, నాకే ఓటు వెయ్యి. లేదు కదా. అంత ఫెయిర్గానే. ఓకే, నువ్వు ఈ అబ్బాయి, నీకు ఏమేం చేస్తాను నన్ను గెలిపిస్తే అన్నాడు. ఏమన్నా సార్? చాక్లెట్స్ అది కాదు, ఓటుకి డబ్బులు అది కాదు. నేను ఇవి చేస్తాను స్కూల్లో, నేను ఇవి మన పిల్లలకు అవసరమైనటివి ఇవి చేస్తాను, నన్ను గెలిపిస్తే అని చెప్పారా? స్పీకింగ్ ఇంగ్లీష్ నేర్పిస్తానన్నారు సార్. గుడ్. స్పీకింగ్ ఇంగ్లీష్ ఒకటి, ఇంకా డిసిప్లిన్. మీకమ్మా? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మేము సాల్వ్ చేస్తామని చెప్పి. ఏమన్నా ప్రాబ్లమ్స్ మీరు అడిగారా, అతనే చెప్పాడా? ఓకే, ఇంకా నెక్స్ట్ పాయింట్. స్టడీస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేస్తాం. టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? హాస్టల్లో ఉన్నప్పుడు లైక్ డౌట్స్ వచ్చినప్పుడు ప్రతిదీ టీచర్స్ దగ్గరికి వెళ్ళాం కదా సార్. చిన్న డౌట్స్ మాకు చిన్న డౌట్స్ ఉంటాయి, క్లారిఫై చేసుకోవడానికి. ఆ డౌట్స్ అతను చేయిస్తాడా? గెలవనోడు కూడా చేయొచ్చు కదా, గెలిచినోడే ఎందుకు చేయాలి? మైక్ నాన్న, అందరూ వినండి. ఇది సమాజంలో ఏం జరుగుతుంది అనేది మీకు తెలియజేయడానికి మీ లెవెల్లో అందరూ దయచేసి ప్రశాంతంగా విని చెవులకి పని అప్పచెప్పండి. అంటే సార్ వాళ్ళు మాకు ఏదో ఒకటి చేస్తామంటేనే కదా సార్ మేము వాళ్ళకి ఓటేసేది. అంటే ఏదో ఒకటి చేస్తామంటే ఉపయోగపడేది ఉండాలి కదా. ఏదో ఒకటి అంటే ఇంకా నేను కొంచెం నెగిటివ్గా నీకు ఫలాంది తెచ్చి ఇస్తా, నువ్వు మైకంలో బాగా ఆనందం పొందుతావు అలా కూడా చెప్పొచ్చు కదా. చేయరా? నిజంగా వచ్చి చెప్పేస్తారా మీ ప్రిన్సిపల్ గారికి? అట్లా ఏమన్నా ఉన్నాయా? ఓకే. ఇంకా ఏం చెప్పారు నాన్న నీకు? అద్దాలమ్మాయి నాన్న నీకు ఇంకా ఏం చెప్పారు? ఏం నన్ను గెలిపిస్తే ఏం చేస్తాను నేను అని. ఈ పాయింట్స్ కాక ఇంకా